నాడు 5 ఏళ్ళు అధికారంలో ఉండి వారు చేసింది ఏంది? ఇప్పటి వరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అంతకు మించి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంది. ఒక్కొక్కరి నేతల చీకటి కోణాలను బయట పెడుతున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులే వారి చీకటి భాగోతాలను బయట పెడుతున్న పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పెళ్లిళ్ళ మీద అనేక సందర్భాల్లో, అనేక బహిరంగ సభల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో, ప్రజల డబ్బుతోటి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పెళ్లిళ్ళ గురించి పదే పదే మాట్లాడిన పరిస్థితి. సో తాను మాట్లాడటమే కాకుండా తన పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఇష్టానుసారంగా మాట్లాడిన పరిస్థితి. అయితే పాపం పండిందో ఏమో కానీ వారి రంకు బాగోతాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి అంటున్నారు కూటమి నేతలు. అయితే ఏది నిజం ఏది అబద్ధం కళ్ళ ముందు కనిపిస్తుంది, నిజమా అబద్ధమా? మరి దీని మీద ఎందుకు వైకాపా అధినేత స్పందించడంటూ జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమ పార్టీ అధినేతను లీగల్గా చేసుకున్న వివాహాల గురించి ఇష్టానుసారంగా మాట్లాడి తమ అధినేతను, తమ పార్టీ కార్యకర్తల మనోభావాలను తూట్లు పొడిచినటువంటి వైకాపా అధినేత మరి ఈరోజు ఎందుకు తమ పార్టీ నేతల బాగోతాల గురించి మాట్లాడటం లేదంటూ జన సైనికులు ఆగ్రహంతో రగిలిపోతా ఉన్నారు. అయితే ఎందుకు వైకాపా అధినేత నోరు మెదపటం లేదు? సాక్షాత్తు మహిళలు బయటికి వచ్చి తమకు అన్యాయం జరుగుతుందంటూ మొరపెట్టుకుంటున్నా, కొన్ని ఎపిసోడ్లో ఆ మహిళలకు సంబంధించినటువంటి భర్తలు మొరపెట్టుకుంటున్నా ఎందుకు వైకాపా అధినేతలో చలనం రావటం లేదు? ఇదేనా ప్రజాస్వామ్యానికి ఉన్న విలువ? ఇదేనా ప్రజాప్రతినిధులకు ఉండాల్సినటువంటి లక్షణం? ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఏది నిజం ఏది అబద్ధం, ఇదే ఇవాళ ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం కూసంపూడి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సప్తగిరి ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చిన్నపరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరికొద్దిసేపట్లో మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. ముందుగా కూసంపూడి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. జనసేన పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి కూసంపూడి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అమ్మా. సో పాపం పండిందని మీ జన సైనికులు మాట్లాడుతూ ఉన్నారు. తాము చేసింది సంసారం అని, మిగతా వాళ్ళు చేసిన దాని మీద అంటే ఆ భాష మనం వాడకూడదు కాబట్టి పెద్ద ఎత్తున ఆరోపణలు పదే అదే ఆరోపణగా అదే పనిగా చేసుకుని మాట్లాడిన వైకాపా అధినేత, ఆ పార్టీ నేతలు ఈరోజు ఒక్కొక్కరిగా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఎంపీలుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు కానీ, రాజ్యసభలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, వారికి సంబంధించినటువంటి చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతూ కళ్ళ ముందు కనపడుతున్నా కూడా వైకాపా అధినేత ఎందుకు నోరు మెదపటం లేదు? ప్రజాస్వామ్యానికి ఇదేనా ఆయన ఇచ్చేటువంటి విలువ? ఎందుకు ఆ పార్టీ నేతల మీద యాక్షన్ తీసుకోవట్లేదు? వారందరూ ఎందుకు నోటికి ప్లాస్టర్స్ వేసుకొని ఉన్నారు అని చెప్పేసి కూడా ఈరోజు సభ్య సమాజం కూడా ప్రశ్నిస్తూ ఉంది. కూసంపూడి గారు, సో ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఒక ప్రజాప్రతినిధులు ఈ విధంగా చేయటాన్ని ఎలా చూడాలి? బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం అండి. మామూలుగా అయితే వారి వ్యక్తిగత జీవితాల గురించి మనకు అనవసరం. అవును, సభ్య సమాజంలో మనం బతుకుతున్నాం, బతికినప్పుడు ఎవరి జీవితాలు వాళ్ళే అనేటువంటి విషయంలోనే మనం ఉంటాం. గతంలో కూడా మీరు గమనించారు బ్రహ్మనాయుడు గారు, గత 5 సంవత్సరాల్లో జనసేన పార్టీ అధ్యక్షులు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి కానీ, వారు మాట్లాడే విధానం, మీరు అన్నట్టు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బహిరంగ సభల్లో, చిన్నపిల్లలు ఉన్నటువంటి సభల్లో, విద్యార్థులతో కూడినటువంటి సభల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఏ విధంగా మాట్లాడాడో మనం అందరూ చూసాం. ఆ సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మాకు చేసిన హెచ్చరిక ఏంటంటే, రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి విమర్శిస్తారు, కానీ ఆ విమర్శను వాళ్ళు క్రాస్ చేసి దిగజారుడు భాష మాట్లాడుతున్నారు, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు, కానీ మీరు మాత్రం ఆ భాష వాడొద్దు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి ఎవరు ఆ ఇంట్లో ఆడబిడ్డల గురించి ఏం మాట్లాడకూడదు, వాళ్ళు దిగజారినట్టు మనం దిగజారకూడదు అనేటువంటి ఓ సంస్కారంగా మమ్మల్ని నడిపించారు ఆయన.
సరే మా నాయకుడిని ఎలా మాట్లాడుతున్నారేంటి, ఆయన అక్కడ చట్టబద్ధంగానే అన్ని కార్యక్రమాలు చేశారు తప్ప ఎక్కడ అక్రమంగా ఎప్పుడు చేయలేదు కదా ఆయన బాధ మాకు ఉండేది, ఉన్నా కూడా ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఆ క్రమంలో వారికి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది, ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్, ఈరోజు దువ్వాడ ఫైల్స్ ఆంధ్రప్రదేశ్ అంతా నడుస్తుంది, దువ్వాడ ఫైల్స్ నడుస్తుంది కదా. సరే అతను కూడా కొన్ని ప్రెస్ మీట్లో కావచ్చు, లేకపోతే కొన్ని సభలు ఎక్కడ మాట్లాడుతా చాలా దారుణమైన భాష. అతని భాష సూక్తులు, ఎన్నో రకమైనటువంటి సూక్తులు వ్యక్తిగత జీవితాల గురించి, హిందూ మతం గురించి, సమాజం గురించి, సాంప్రదాయాలు విలువల గురించి, కుటుంబ బంధం లేకపోతే వివాహ వ్యవస్థ గురించి మాట్లాడతా పవన్ కళ్యాణ్ గారిని చాలా దారుణంగా మాట్లాడతా వారు ఛానల్స్లో కొన్ని డిబేట్స్ కూడా పెట్టారు. అవును అవును అవును. అయితే ఆనాడు మేమేం మాట్లాడాల, సరే ఈ టైం ఎప్పుడైనా సరే కాలం సమాధానం చెప్తుందనే ఉద్దేశంతో అవును ఈ రోజున మాట్లాడవలసి వస్తుంది. ఎందుకంటే ఆ మాట్లాడడానికి అవకాశం కూడా వారే ఇచ్చారు. ఒక ఆడబిడ్డ ఏదో వాళ్ళ కుటుంబంలో సంబంధించిన భార్య పిల్లలు, బయట వాళ్ళు ఎవరో కాదు, భార్య పిల్లలే బయటకు వచ్చి తన భర్త గురించి తన తండ్రి గురించి వాళ్ళ మాట్లాడుతున్న విధానం నిజంగా చిన్నపిల్ల అమ్మాయి పెళ్లి కూడా అవ్వాలా. నేను ఒక మాట మాట్లాడింది నా అమ్మాయి, మా కుటుంబంలో మా తల్లికి కూతురుగా మా కూతురులుగా మాకే న్యాయం చేయలేని వ్యక్తి మా తండ్రి దువ్వాడ శ్రీనివాస్ సమాజానికి ఏం చేస్తాడు, ఈయన ఏం సందేశం ఇస్తాడని మాట్లాడింది. దానికి సమాధానం చెప్పాలి అసలు అతను. సరే సమాధానం చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాలి. సరే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు అమ్మటి రాంబాబు చూసాం, అవంతి శ్రీనివాస్ చూసాం, గోరంట్ల చూసాం, విజయసాయి రెడ్డి చూసాం, ఇప్పుడు వచ్చేటప్పటికి ఇతను. ఆ ఎపిసోడ్లన్నీ ఒకటైతే ఇది మరి అదే కొంచెం అక్కడ ఏంటంటే అవతల వ్యక్తులు ఆరోపణ లేదు, బ్రహ్మనాయుడు గారు ఆరోపణ లేదు. ఒకటి అక్రమాలు చేయడం లేకపోతే అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, అది తప్ప ఏముంది చెప్పండి వారికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడమంటే ఏం మాట్లాడతారైనా? ఆయనే స్వయంగా అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సభలో పవిత్రమైనటువంటి సభలోనే పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి మాట్లాడిన వ్యక్తి, అతనికి సంబంధించినట్టుగా అతని కింద ఉన్న క్యాడర్ కూడా ఉంటుంది. అటువంటిది ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ గారు వచ్చి అంత విలువలు విశ్వసనీయత మాట్లాడుతున్నాడు కదా. ఆయన గతంలో మాట్లాడి ఎప్పుడైనా ఒకసారి రివైండ్ చేసుకోవాలి కదా. ఎప్పుడైనా సరే బ్రహ్మనాయుడు గారు కాలం సమాధానం చెప్తుంది. అనేక మంది సోషల్ మీడియాలో కూడా చెప్తున్నారు, గతంలో వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరిగింది, అతని హత్యకి సంబంధించి ఎవరైతే ప్రత్యక్షంగానో పరోక్షంగా ఉన్నారో ఏ విధంగా వాళ్ళ జీవితాలు ఏ విధంగా ముగిసినాయో మనకు తెలుసు. ఇప్పుడు కూడా అంతే, పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే నానా రకాలుగా ఆయన పల్లెత్తు మాట మాట్లాడపోయినా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నా, ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో వెళ్తున్నా అటువంటి వ్యక్తిని వ్యక్తిగత జీవితాలు ఆడబిడ్డలు ఆయన చేసుకున్న ముందు భార్యలు ఎవరో కూడా బయటకు వచ్చి మాకు పవన్ కళ్యాణ్ గారి వల్ల అన్యాయం జరిగింది ఎవరో చెప్పలేదే, చక్కగా ఉన్నారే, ఈయన చట్టబద్ధంగా చేశారు. అయినా కూడా ఎటువంటి అభాండాలు వేశారు ఈరోజు అందరూ అనుభవిస్తున్నారు, అందరూ ఖచ్చితంగా అనుభవిస్తున్నారు. నేను ఏమంటున్నానంటే రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు పెద్దల సభలో ఉన్నాడు ఈయన, మామూలుగా సభ కాదు, పెద్ద సభ, రాష్ట్రంలో శాసన మండలి అంటే పెద్దల సభ. ఇక్కడేమో ఈయన దేశంలో ఉన్నటువంటి పెద్దల సభలో విజయసాయి రెడ్డి. అంటే ఇటువంటి వ్యక్తులన మనం పెద్దల సభ పంపుతున్నాం అన్నటువంటి ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. ఈ రోజు వచ్చి ఆమె కూడా శాంతి కథ కంచికి చేరిపోయింది, ఇప్పుడు మళ్ళీ మాధురి కథ కొత్తగా తెరపైకి వచ్చింది, రేపేమొచ్చిందో తెలియదు. ఆ మాధురి ఆమె కూడా మాట్లాడతా, అలాగే ఆమె కూడా మాట్లాడతా లీగల్గా మాకు ఇంకా మేము డైవర్స్ తీసుకోలేదు, నేను తీసుకోలేదు, అక్కడ శ్రీనివాస్ గారు తీసుకోలేదు, కానీ అడల్టరీ ఉంది, సుప్రీంకోర్టు కూడా సమర్థించింది అనేటువంటి మాట్లాడతారు. అంటే సుప్రీంకోర్టు చెప్పిన మాటలు ఆవిడకి ఎలా అర్థమైంది మాట. బ్రహ్మనాయుడు గారు స్వేచ్ఛకే బరితెగింపుకి కొద్దిగా తేడా ఉంటుంది. ఏది స్వేచ్ఛ ఏది బరితెగింపు అనేది తెలుసుకోవాలి ముందు. అంటే అలా కాదు, మనది యూరోప్ కంట్రీస్ కాదు. అంటే ఈ రోజు ఆవిడ వచ్చి మాట్లాడతారు, సరే ఆవిడ ఇష్టం ఆయన ఇష్టం, మనం ఆ విషయంలో మనం వెళ్ళక్కర్లా. కానీ వాళ్ళు ఇస్తున్న ఒక శాసన మండలి మెంబర్గా అతను బయటకు వచ్చి మొన్న ఎవరైతే వాళ్ళ భార్య కానీ ఆ అమ్మాయి కానీ బయటకు అక్కడ ధర్నా కానీ ఏదో చేస్తా కార్యక్రమం చేయకపోతే ఆయన వచ్చి వాడిన భాష, అదే సందర్భంలో వారి మీద దాడి చేయబోవడానికి చేసేటువంటి కార్యక్రమం పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదండి? ఒక ఆడబిడ్డ మీద దాడి చేయడానికి ఒక రాయో కర్రో పట్టుకుని వెళ్తుంటే పోలీసులు ఎందుకు అటెంప్ట్ మ్యాటర్ కేసు పెట్టలేదు? పెట్టాలిగా. అవును, నిజంగా ఈ రోజున అతనికి శాసనమండలిలో ప్రవేశం అడుగుపెట్టే అర్హత ఉందా? చర్యలు తీసుకోవాలి కదా. మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు అంటున్నారు. ఒక దళితుడిని చంపేసి ఇంటికి పార్సిల్ చేసుకెళ్ళిన వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకున్న వ్యక్తికి మనం ఎంతకంటే ఏం ఆశిస్తాం? ఆ వ్యక్తి మా పార్టీ పరంగా లెటర్ రాశారు, ఒక సంతకం ఉండదు ఏముండదు, అతని మీద చర్యలు తీసుకుంటున్నామని. కట్ చేస్తే మళ్ళీ అతన్నే పక్కన కూర్చోబెట్టుకున్నాడు ముఖ్యమంత్రిగా అప్పట్లో ఆయన. ఈ రోజు జస్టిస్ అని ఢిల్లీలో ఒక ప్లకార్డ్ పెట్టుకుంటారు. దొంగ అనేది అరిచినటువంటి కార్యక్రమాలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు
పదవి పోయిన తర్వాత ఇప్పుడు ఈ 2 నెలల్లో అతను దేని గురించి వచ్చాడంటే ఫస్ట్ ముందు పిన్నెల్ని పరామర్శించడానికి వచ్చాడు. ఒక దుర్మార్గమైన పని చేసి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి అది పగలగొట్టిన వ్యక్తిని పరామర్శించడానికి వచ్చాడు. మళ్ళీ ఎప్పుడు వచ్చాడు? శవం కనబడితే వచ్చాడు ఆయన. అంతే తప్ప ఒక విలువల గురించి విశ్రాంతి గురించి అతనేం మాట్లాడతాడంటే అతనే రాజకీయాల్లో దిగజారినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తులతో ఇంకా సంబరపడతాడు. మీరు అనుకుంటున్నారేమో రేపు పొద్దున ఇతనికి అండగా ఉండేది కూడా జగన్మోహన్ రెడ్డి. ఎంపీ టికెట్ ఇచ్చింది, అసలు సమస్య లేదు. అతను ఇటువంటి వ్యక్తులు నాకు కావాలని కోరుకుంటాడు ఆయన. అతని విధానం అటువంటిది. ఏదైనా రౌతు పట్టే గురం ఉంటుంది. అవును, అంతే. ఇప్పుడు మన కుటుంబం మన పెద్దలు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మన ప్రవర్తనలు ఉంటాయి. ఇదే కనుక తెలుగుదేశం నేతలకో జనసేన నేతలకు సంబంధించిన ఇంట్లో వ్యవహారం బయటికి వస్తే ఈ పార్టీకి వాళ్ళని రచ్చ రంబోలా చేసి రోడ్డుకి ఈడ్చి వాళ్ళని ఏదో ఒకటి చేస్తారు, సూసైడ్ చేసుకునేలాగా చేసేవాళ్ళు, చర్చలు పెట్టేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎందుకో ఈ రోజుకి కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ పదవులు పోయినా బుద్ధి రాలా, ఈ రోజుకే మాట్లాడుతున్నారు. మన అసెంబ్లీలో చూసాం కదండి, చంద్రబాబు నాయుడు గారి భార్య మీద వారి మీద చెప్పిన కామెంట్స్. అంత సీనియర్ నాయకుడు ఏంటి కళ్ళంటి నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఈ రోజున కాలచక్రం గిరవం తిరుగుతుంది. ఇప్పుడు ఒకలా ఉండదు. కాలచక్రం గిరవం తిరిగింది. ఈ రోజున వాళ్ళు అనుభవిస్తున్నారు. నేను అంటుంది వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మనకు అనవసరం, కానీ సమాజానికి ఏం సందేశిస్తారు? ఇప్పుడు ఖచ్చితంగా ప్రజాప్రతినిధి ఆ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఇల్లీగల్ గా ఎఫ్ఐఆర్లు పెట్టుకొని ఇంట్లో వాళ్ళని మోసం చేసే పరిస్థితి దగ్గర. కానీ అంటే నేను చేయమని ప్లే చేయండి, నేను చేస్తాను. మీ దగ్గర కానీ ఇదే శ్రీనివాస్ మాట్లాడిన మాటలు ఒక్కసారి అందరూ కూడా వింటే ఇప్పుడు ఆయన ఏ సమాధానం చెప్తాడో చూద్దాం. ఒక్కసారి విందామండి. నా దగ్గర ఉంది. గురించి ఇష్టానుసారంగా మాట్లాడారు మాజీ మంత్రుల గురించి. నిన్నను పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వచ్చి నాకు 3 పెళ్ళాలున్నారు, నేను 3ని చేసుకుంటాను, అది నా ఇష్టం, మీకు కావాలంటే మీరు 3ని చేసుకోండి, నన్ను చూసి ఈర్ష్యతో తట్టుకోలేకపోతున్నారు అంటున్నాడు ప్రబుద్ధుడు. అవునండి, 3ని నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం మన మతం. ఏకపత్ని వ్రతం, ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి తూట్లు పుడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్. మరి ఈ రోజున వారి ఛానల్ పెట్టిన డిబేట్లు పెట్టిన మాటలు మరి ఈ రోజు ఆ ఛానల్ పెట్టాలి. ఈ రోజున అదే కదా అంటుంది. పవన్ కళ్యాణ్ గారు 3 భార్యలు ఉన్నారా? చట్టబద్ధంగా విడాకులు తీసుకుని భార్యతో ఉన్నారు. ఆయనకి 3 భార్యలు లేరే. ఆయన సందేశం ఇచ్చారట ఇలా చేసుకోవచ్చు అనేటువంటి విషయం. ఆ నాయకుడు కూడా మాట్లాడి సాంప్రదాయం అంట, హిందూ మతం అంట, పద్ధతులు అంట, విలువలు అంట. ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఆయన మాట్లాడిన మాటలు చూస్తే అమ్మో అనుకుంటారు. అంత పద్ధతులు, విలువలు, కుటుంబ వ్యవస్థ, పిల్లల పెంపకం. వాళ్ళ కూతురే కదా బయటకు వచ్చి మాట్లాడింది. మా కుటుంబాన్ని నేను న్యాయం చేయలేను, ప్రజలకు ఏం న్యాయం చేస్తామని చెప్పేసి మాట్లాడింది. ఆయన కుటుంబంలో పిల్లల పెంపకం గురించి మాట్లాడుతున్నాడు. నేను ఏమంటున్నానంటే ఈ రోజున అతను మామూలుగా ఒక ప్రజాప్రతినిధి కాబట్టి అతను చేసిన విధానం, గతంలో ఆయన మాట్లాడిన విధానం, ఈ రోజు అతను చేస్తున్నటువంటి ప్రవర్తన, వీటి మీద ఖచ్చితంగా చర్చ జరగాలి. ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవాలి. అతను శాసనమండలి సభ్యుడిగా అనర్హుడు. అదేవిధంగా తన భార్య మీద, పిల్లల మీద రాళ్లతోటి కర్రతోటి దాడి చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి. ఇది మా డిమాండ్. ఖచ్చితంగా దీని గురించి అక్కడ చర్చలు లేవు, ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే అతను డైరెక్ట్ గా వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆరోపణలు చేయట్లేదు, డైరెక్ట్ గా వీడియోస్ వచ్చినాయి. ఆరోపణలు చేయట్లా. ఆడ పోలీసులు అడ్డుకున్నారే తప్ప పోలీసులు ఎందుకు అతని మీద కేసు పెట్టలేదు? పైగా అతనే వెళ్ళి భార్య మీద, పిల్లల మీద కేసు పెట్టాడు. ఇది భలే విచిత్రం. ఇవన్నీ శ్రీనివాస్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభలో నాకు బాగా గుర్తుంది, ఏదో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు వివాహాల గురించి మాట్లాడుతూ, అంటే ఈ విధమైనటువంటి ఆ పనులు కనుక అందరూ చేస్తే మన ఇళ్లలో ఉన్నటువంటి ఒక అక్క చెల్లెమ్మల పరిస్థితి ఏందన్నాడు. మరి పాపం ఈ రోజు దువ్వాడ గారి భార్య కూడా ఒకరికి అక్కో చెల్లెలో కదా సార్. అలా కాదు, పెళ్లిడికి వచ్చిన పిల్లలు అక్క చెల్లె గురించి బ్రహ్మారెడ్డి గారు మాట్లాడుతున్నారు. సొంత చెల్లి ఏం మాట్లాడుతుందో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనకు తెలుసు. అవును, అక్కడ ఆయనేమో సొంత చెల్లికి న్యాయం చేయలేకపోయాడు, ఇతను భార్యకి న్యాయం చేయలేకపోయాడు. ఈయనొచ్చి మాట్లాడుతూ వీరొచ్చి బయటకు వచ్చి విలువల గురించి మాట్లాడతారు. అదే పెద్ద విచిత్రం. నేను అంటుంది ఏదైనా మాట మాట్లాడితే ఆ మాటకు ఒక అర్థం, పరమార్థం ఉండాలి. వీళ్ళొచ్చి విలువల గురించి, కుటుంబ వ్యవస్థ గురించి ఏ విధంగా మాట్లాడతారు? నేను అంటుంది ఇదే. కానీ వాసిరెడ్డి పద్మ గారు స్పందించలేదు ఇంతవరకు. సరే నువ్వు ఆవిడ గురించి పక్కన పెట్టండి. నేను రోజా గారు స్పందించలేదు. దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి అతను చుట్టుపక్కల ఇంకా నాయకుడిగా అతను కొనసాగించమని కొంతమంది తిరుగుతున్నారు. అతనికి బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళ బ్యాచ్ కి మన బయట వాళ్ళకి ఎవరికి అక్కర్లా, వాళ్ళకే వారి పార్టీ నాయకులు వాళ్ళు ఉన్న వాళ్ళకి ఏ విధంగా సందేశిస్తున్నారు? మీరు కూడా భార్యని, పిల్లల్ని ఇలా వదిలేయండి,
ఎవరితోటో ఉండండి, ఇదే ఈ దానికి ఒక సాంప్రదాయాలు, LLT అని పెట్టుకోండి అనేటువంటి భాష అది మాట్లాడుతున్నారా? అంటే సందేశం వాళ్ళు ఇచ్చి మన మీద అంటే నేను అదిగా అంటాను, దొంగే దొంగ దొంగ అని అరుస్తూ ఎలా ఉంటుంది ఈ రోజు పబ్లిక్గా ప్రజలందరూ చూస్తున్నారు. రైట్ రైట్ మళ్ళీ వస్తాం సార్. మనతోటి సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి. ప్రసాద్